Hello everyone, I'm Divya, your math facilitator. So let us discuss the most important questions of applications of trigonometry. సో ఇందులో ఏం లేదండి, చాలా సింపుల్. సో మీకు ఒక వెరీ షార్ట్ ఆన్సర్ ఇస్తారు, అంటే 2 మార్క్స్కి అడుగుతారు. డ్రా ద ఫిగర్ అని ఓన్లీ సిచ్యువేషన్ ఇచ్చి డ్రా ద ఫిగర్ అంటారు. సో మీకు ఇక్కడ బేసిక్గా ఈ చాప్టర్లో తెలియాల్సింది రెండే విషయాలు. ఒకటి క్వశ్చన్ చదివిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం రావాలి. ఎలా ఏమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ అని. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఫిగర్ లాగా గీయడం రావాలి. సో ఈ రెండు వచ్చాయంటే యూ క్యాన్ డూ ద క్వశ్చన్. సో 12.1లో ఉన్న క్వశ్చన్స్ వెరీ షార్ట్కి వస్తాయి, అండ్ 12.2లో ఉన్న క్వశ్చన్స్ ఎస్సేకి వస్తాయి. ఓకే, సో మై సజెషన్ ఈస్, సో మీరేం చేస్తారంటే ఫస్ట్ అది ఎలా డ్రా చేయాలో నేర్చుకోండి. మీరు వెరీ షార్ట్కే నేర్చుకోండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద చాప్టర్, వెరీ షార్ట్గా నేర్చుకోండి. వెరీ షార్ట్కి నేర్చుకున్నాను అనుకోండి, ఫిగర్ ఎలా డ్రా చేయాలో మీకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ ఎట్లా మనము టీ రేషియోని చూస్ చేసుకోవాలి, ఏ రేషియోని చూస్ చేసుకోవాలి, సైనా కాసా టానా అన్నది ఆటోమేటిక్గా వస్తుంది, అండ్ యూ విల్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఓకే, సో ఫస్ట్ ఫిగర్ ఎలా డ్రా చేయాలో మీకు ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఓకే, సో నథింగ్ మచ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో మీకు ఫిగర్ గీయడం రావాలి, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫిగర్ గీయడం వచ్చేసింది మీకు అంటే you will be able to do the problem. Okay, so 12.1లో సింగిల్ ట్రయాంగిల్ క్వశ్చన్స్ ఉన్నాయి, 12.2లో డబల్ ట్రయాంగిల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో డూ సాల్వ్ ఇట్ వన్స్. అండ్ మీకు మీరు చేయలేను అంటే నేను పాస్ గ్యారంటీ క్వశ్చన్స్లో ఈ ఆల్రెడీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాను, సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ మాక్ టెస్ట్లో కూడా డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి, సో అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. బాయ్ బాయ్, టేక్ కేర్.